ఈజ్ అ గ్రేట్ సెయింట్. ఓకే. ఎందుకంటానంటే ఆయన ఒక 1 year బ్యాక్ నన్ను ప్రీతిని తీసుకెళ్ళి ఒక ఫామ్ ఫిలప్ చేయించినప్పుడు మాకు మెంటల్గా ప్రిపేర్ చేశారు. అంటే ఆమె ఎగ్జిట్ అయ్యే జర్నీ స్టార్ట్ అయింది నాకు. సో ఎనీ మూమెంట్ ఒకవేళ నేను పోతే నా బాడీని డొనేట్ చేయాలి అని చెప్పి ఆ డొనేషన్ ఫామ్ మీద నన్ను ప్రీతితో సైన్ చేయించారు ఆయన. సో అప్పుడు ఏమవుతుంది, మేము కూడా నో డౌట్ ఆ ఒక్క పూట ఆ ఒక్క రోజుకి షాకింగ్గా ఉంటుంది, కానీ బట్ వీ ప్రిపేర్డ్ దట్ ఈయన ఈ జర్నీని ఇక్కడ ఆపి వేరే జర్నీలోకి స్టార్ట్ అవుతుంది అయింది. సో మరి షాక్ కాదు, కానీ ఆ మూమెంట్ కి డెఫినెట్ గా నాకైతే షాక్. ఎందుకంటే ఇప్పుడే జరిగిపోతుందని ఊహించాం కదా. అవును. కాబట్టి ఆ మూమెంట్ కి నో డౌట్ పానిక్ అయ్యాను, షాక్ అయ్యాను, ఏడ్చాను, బాధగా అనిపించింది, అంతా ఓకే. బట్ తర్వాత ఆలోచిస్తే ఒక్కొక్కటి ఇలాంటి ఎగ్జిటే కావాలి మనిషికి అని కోరుకోవాలి ఎవరైనా. సఫర్ అయ్యి బెడ్ మీద పడి పాపం దేవుడా నన్ను తీసుకెళ్ళు అని అడిగే స్టేజ్ వరకు వెళ్ళి, మీరు ఇందాక ఒకటి అడిగారు కదా సార్, రిచువల్స్ అని. ఆయన లైఫ్లో రిచువల్స్ చేయలేదు. ఆయనకు దీపం పెట్టడం రాదు, దేవుడికి పూలు వేయమంటే ఎట్లా వేయాలి అని ఆలోచించే మనస్తత్వం, కానీ ఆ రిచువల్స్లో ఎప్పుడూ లేరు. కానీ త్రూ అవుట్ హిజ్ లైఫ్ ఆయన స్పిరిచువాలిటీలో ఉన్నారు. ఓకే. సో దట్ ఆ ఒరిజినల్ స్పిరిచువాలిటీలో ఆయన ఉండడం వల్ల ఆ ఎగ్జిట్ కూడా అంతే ఒరిజినల్గా వెళ్ళిపోయింది. ఓకే. ఆయనకి తర్వాత కూడా కర్మకాండాలు ఏదైతే చేస్తారో అవన్నీ ఏమీ జరగలేదు. ఆయన ఏమొద్దన్నారు, నన్ను నా బాడీని తీసుకెళ్లి డొనేట్ చేయండి అన్నారు. వి హావ్ డొనేటెడ్ ఇన్ మెడికల్ కాలేజ్కి పంపించినట్టు మెడికల్ కాలేజ్లో ఇచ్చేసి వచ్చేసాం. పిల్లాడిని స్కూల్కి ఎలా దింపుతాము అలాగే ఇన్ని కూడా రెడీ చేసి మెడికల్ కాలేజ్లో వదిలేసి వచ్చాం. అంతే.